అన్న డైరెక్టర్ అన్న నిజంగా సిద్ధార్థ్ రాయ్ సినిమా చాలా బాగా తీశారన్న. ఒక నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. నన్ను అడిగితే టు బి ఫ్రాంక్ గా అర్జున్ రెడ్డి కూడా మూలకు పనిచేయదన్న. నిజం చెప్పాలంటే ఇటువంటి సినిమాలు ఆడాలి భయ్య. నిజంగా చాలా బాగుంది. నిజంగా మంచి డైలాగ్స్ రాశారు. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం చాలా బాగుందన్న. మీరు ఇటువంటి సినిమాలు ఇంకా తీసి ఇండస్ట్రీని ఇంకా షేక్ చేయాలన్న. మీ మాటలో 2 మొక్కలు చెప్తే. చిరంజీవి దగ్గర సార్ దగ్గర కూడా వెళ్ళాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సిద్ధార్థ్ రాయ్ రిలీజ్ అయింది ఈరోజు. ఇన్ని రోజులుగా మేము చెప్పినట్టు అంటే అర్జున్ రెడ్డి, అనిమల్ ఇలాంటి సినిమాలకు ఏ సంబంధం లేని కథ, ఒక కొత్త కథ చెప్పడానికి ట్రై చేసాం. ఒక కొత్త క్యారెక్టర్, ఒక రియల్ లైఫ్ స్టోరీ. మీరు సినిమా ఎండ్లో ఉంటుంది. అభిజిత్ రాయ్ అని కోల్కతాలో ఒక రియల్ పర్సన్ కథ ఇది. నేను అతన్ని చూసున్నాను, అతని బేస్ మీద కథ చేశాను. చాలా సిన్సియర్గా ట్రై చేశాం. ఆడిటోరియంలో కూడా అందరూ చాలా సీన్లకి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇదే లవ్ మాకు అన్ని స్టేట్స్లో, అన్ని లొకేషన్స్లో, అన్ని థియేటర్స్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా మంచి సినిమా తీసాము, యూత్ సినిమా తీసాము. అలాగని బూత్ సినిమా కాదు. సినిమా చూసిన వాళ్ళు అందరూ చెప్తారు చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. అంటే ఎమోషన్ అనే పాయింట్ మీదనే సినిమా తీసాము. లైఫ్ ఏంటి, లైఫ్లో ఎలా ఉండాలి, ఏం బ్యాలెన్స్ ఏంటి అని చాలా స్ట్రాంగ్గా చెప్పాము. అందరూ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. మంచి సినిమా, చాలా ఇంపాక్ట్ ఉండే సినిమా. మీరు ఫస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్, సెకండ్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కంప్లీట్గా హుక్ అవుతారు. అంత స్ట్రాంగ్ డ్రామా నడుస్తూ ఉంటుంది. ప్లీజ్ వాచ్ సిద్ధార్థ్ రాయ్. సపోర్ట్ ఏ న్యూ థాట్, న్యూ స్టోరీస్, న్యూ అప్రోచ్ అండ్ యంగ్ టీమ్, న్యూ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్, నిజంగా చాలా బాగుంది అన్న. అది కాక ఏంటంటే నాది ఈరోజు 150వ సినిమా రివ్యూ. అది కూడా నీ సిద్ధార్థ్ రాయ్ చూడటం నాకు నిజంగా హ్యాపీగా ఉంది. గైస్ ఒకటే చెప్తున్నానండి, సినిమా చాలా బాగుంది. నిజంగా మీ అందరికీ నచ్చుతుంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మీకు సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే, మనకి ఏంటంటే చాలా ఆకలి మీద ఉంటాం. ఆకలి వేసినప్పుడు ఒక బిర్యానీ కొనుక్కుందామని చెప్పి బిర్యానీ షాప్కి వెళ్తాం. కానీ ఆ బిర్యానీ మనం తినేలోపే వేరేవాడు కొనుక్కొని దుమ్ములు తినేసి మిగిలిన పిప్పు మనకి ఇస్తారు భయ్య. ఈ రోజులో సొసైటీ ఏదో ఒక అమ్మాయిని మనం సెట్ చేసుకుంటే ఇంకోటి ఖర్చు వేసుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. సొసైటీ అలా వెళ్ళిపోయింది. సో సొసైటీ నేను ఏమంటలేదు. సినిమా నిజంగా బ్లాక్ బాస్టర్ భయ్య. ఇటువంటి సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు. సూపర్, ఫ్యాంటాస్టిక్, సూపర్. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో ఎట్లుందంటే లవ్కి ఇచ్చిన ఇంపార్టెంట్, కెరీర్కి ఇస్తారు, అది దాని గురించి క్లియర్గా చూపించారు. వండర్ఫుల్. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాకుండా ఒక అంటే ఈ రోజుల్లో చాలా మంది అర్జున్ రెడ్డితో పోల్చారు, కానీ అర్జున్ రెడ్డికి దీనికైతే సంబంధం లేదు. ఒక మంచి సినిమా అన్న. అసలు ఈ సినిమా మాత్రం యూత్కి అయితే బాగా కనెక్ట్ అయిపోతుంది. ఆ లిప్ లాక్లు కానీ, ఆ రొమాంటిక్ సీన్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే దీంతో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది సినిమా. అది చాలా మంచిగా ఉందన్నమాట. అంటే సినిమా చూస్తే అర్థమవుతుంది. చెప్పిన దానికన్నా చాలా బాగుంది భయ్. ఆ సినిమాకి అయితే ఎలాంటి డౌట్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ అయితే ఇంకా వండర్ఫుల్, ఇంకా వేరే లెవెల్లో తీసుకెళ్లారు. సూపర్. సిద్ధార్థ్ రాయ్ ఇస్ 2024కి ఒక బెస్ట్ మూవీ అని చెప్తాను నేను. ఎందుకు బెస్ట్ మూవీ అంటే, ప్రతి హ్యూమన్ అంటే మనం హ్యూమన్ బ్రెయిన్లో ఏంటంటే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. లాజికల్ ఇంటెలిజెన్సీ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. ఈ లాజికల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే ఫ్యాక్ట్స్ని, ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆ ఫ్యాక్ట్స్ బేస్ మీద ఉండి ఏదైతే అవసరమో దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే, ఎమోషన్స్ ఉంటాయి కానీ ఫ్యాక్ట్స్ ఉండవు, ఏమి ఉండదు. దానికి ఎమోషనల్ ఫీల్ అవుతాం అండ్ ఎమోషన్స్ మీద ఏదైనా మనం చేయగలుగుతాం అన్నమాట. ఈ సినిమాలో ఒక లాజికల్గా ఆలోచించే వ్యక్తి ఎలా తన లైఫ్ స్టోరీని ఎవరిని పట్టించుకోకుండా ఎలా మెయింటైన్ చేస్తాడు, సస్టైన్ అవుతాడు, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఒక వ్యక్తి ఎలా బతుకుతాడు అనేది ఒక ఫస్ట్ హాఫ్లో చూపించాడు. ఫస్ట్ హాఫ్ తర్వాత అదే వ్యక్తి ఈగో హర్ట్ అయ్యి, చాలా తెలివైన వ్యక్తి ఒక ఈగో హర్ట్ అయ్యి ఎలా ఎమోషనల్గా మారిన తర్వాత తన ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోలేక ఎలా హైపిచ్ అయ్యి చుట్టూ ఉన్న ప్రకృతితో ఎలా విలయ తాండవం ఆడిచ్చాడు అనేది సిద్ధార్థ్ రాయ్. అన్న సిద్ధార్థ్ రాయ్ సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. ఒక డిఫరెంట్ స్టోరీ అన్న. అంటే నేను ట్రైలర్ చూసిన, ట్రైలర్లో ఈ సీన్ ఆ సీన్ అలా కొన్ని సీన్లు నచ్చి వచ్చిన అన్న సినిమాకి. సినిమా అయితే ఇంకా విపరీతంగా నచ్చేసింది అన్న. అమ్మా ఏందన్న సీన్లు, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క హానిముత్యం అని చెప్పుకోవచ్చు. ఒక యావరేజ్ మూవీ కనుక ప్రతి ఒక్కడు చూడాలన్న సినిమా. ఎందుకంటే చాలా ఎంటర్టైన్మెంట్ చేయవచ్చేమో కానీ చాలా రియలిస్టిక్ సీన్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక రియల్ స్టోరీ అన్నమాట. సజ్జా రాయ్ అనే ఒక క్యారెక్టర్ని తీసుకుని, క్యారెక్టరేషన్ తీసుకుని ఒక రియల్ స్టోరీని తీసుకుని తీశారు. నిజంగా ఇలాంటి వాడు ఉండడం కన్నా చచ్చిపోవడం మంచిది అనిపిస్తుంది మనకి. ఆ ఫీల్ వస్తుంది అనమాట క్లైమాక్స్ వచ్చేప్పటికి. అవసరం ఉందన్న. ఎందుకంటే ఒక బోల్డ్
బోల్డ్ కేటగిరీ మూవీలో ఈ మూవీ కూడా యాడ్ అయింది. రీసెంట్గా మనం ఫస్ట్ అర్జున్ రెడ్డి అన్నాం, తర్వాత మనకి ఏ కేటగిరీలో వచ్చిన యానిమల్ రీసెంట్గా వచ్చింది రణబీర్ కపూర్ది, తర్వాత ఇదే అన్న. ఆ 2 మూవీస్ సందీప్ రెడ్డి వాంగ అయితే ఈ మూవీకి ఈ డైరెక్టర్ హిట్ కొట్టినట్టు. ఒక్క బిట్ కింద ఉంది కానీ మస్తు ఉందన్న. మన యూత్కి ఏం కావాలి అన్ని మూవీలో ఉన్నాయి. అర్జున్ రెడ్డి కన్నా బోల్డ్ సీన్స్ ఉన్నాయన్న. ఐ అగ్రీ. మరో అర్జున్ రెడ్డి, దీన్ని కూడా సిద్ధార్థ్ రెడ్డి అని పెట్టుండే ఇంకా బాగుండేదేమో మేబీ. నిజంగా నాకైతే వేరే లెవెల్ అనిపించింది అన్న. చాలా డేస్ తర్వాత ఒక వ్యక్తి థియేటర్ సినిమాని చేసిన తర్వాత మేబీ ఇయర్స్ గ్యాప్ ఆ వ్యక్తి జనాల్లో యాక్ట్ చేయడం అనేది వేరే లెవెల్. ఆ వ్యక్తి యాక్టింగ్ ఉంటుందన్న. దీపక్ బ్రోది ఇరగా కుమ్మాడన్న. అసలు ఆ జుట్టుని ఇలా అంటుంటే అర్జున్ రెడ్డి గుర్తొచ్చేస్తుంది. కొన్ని బోల్డ్ సీన్స్, డైలాగ్స్, ప్రతి వ్యక్తికి ఫుడ్, సెక్స్, అకామిడేషన్, స్లీప్ ఇవి కామన్గా బేసిక్ థింగ్స్. అసలు వేరే లెవెల్ యాక్ట్ చేసిందన్న. అంటే దీపక్ అన్న హీరోయిన్ చిన్నప్పుడు చిన్న రోల్ అంతా చూసుకుంటూ వచ్చాము. అదంతా కాదన్న, మొత్తం పెద్ద ఆటగాడు అని చూపించుకున్నాం సినిమాలో. చాలా బాగా నచ్చింది. అంటే దీపక్ అంటున్నారు, దీపక్ కాదు సిద్ధార్థ్ రాయ్ అనే పేరు గుర్తుండిపోతుంది అన్న. అంత బాగుంది సినిమా. సో మీరు చూడండి, సినిమా మీకు పక్కా నచ్చుతుంది. అందరు అర్జున్ రెడ్డి అన్న. ఏదిరా అర్జున్ రెడ్డి కాదు, సిద్ధార్థ్ రాయ్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న, సెకండ్ హాఫ్ ఆ రొమాన్స్ సీన్స్ కావచ్చు, మంచి ఎలివేషన్స్ కావచ్చు, చాలా బాగా అనిపించింది. ఇంకా మనోడు దీపక్ యాక్టింగ్ అయితే ఇండస్ట్రీలో తనను మించినోడు ఇంకా నిలదొక్కున్నాడు అని చెప్పొచ్చు. ఇది ఏ రేంజ్లో పోల్చాలంటే రంగస్థలం రామ్ చరణ్ లాగా, ప్రభాస్కి మన బాహుబలి అలాగా ఆ రేంజ్లో పోల్చే యాక్టింగ్ ఇది. ప్రేమిస్తే సినిమాలో భర్తగానే బాగా నటించాడు, చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ డైరెక్షన్ కావచ్చు, చాలా రియాలిటీగా చూపించేసారు ఉన్నది ఉన్నట్టు. బట్ క్లైమాక్స్ యాక్టింగ్ అండ్ సీన్స్ అయితే మాత్రం ఆ 20 నిమిషాలు చాలా ఫీల్ అవుతాం, చాలా ఎమోషనల్ అవుతాం. ఇప్పటికి ఇంకా మైండ్లో ఉంది. సో సిద్ధార్థ్ రాయ్ సినిమా అయితే మాత్రం ప్రతి ఒక్కరు చూడాలన్న సినిమా. ప్రతి యూత్, ప్రతి సిన్సియర్గా ప్రేమించిన ప్రతి ఒక్కడూ మీరు సినిమాని చూడాలి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. కానీ అర్జున్ రెడ్డి లెవెల్లో అయితే లేదు మూవీ. బట్ ఓకే అన్న, బ్లాక్ బస్టర్ ఈ వీకెండ్. బికాజ్ ఒక మంచి అంటే ఇమోషన్స్, ప్రాబ్లమ్స్ అదే. కానీ ఇక్కడ సిద్ధార్థ్ రాయ్ ఒక మంచి కాడు, లాజిక్ మంచి. ఆడ మొత్తం లాజిక్సే. నో ఎమోషన్స్, నో ఫీలింగ్స్, నో అలాంటి ఏముండవు. డిస్క్రిమినేషన్ ఒకటే. లాజిక్ వాడతా. లాజిక్ ఎలా వాడతాడంటే ఆకలిస్తే మనం అన్నం తింటాం, సిద్ధార్థ్ రాయ్ వచ్చి ఆకులు, పేపర్లు అన్నీ తినేస్తాడు అంతే. సో లాజికల్గా ఎలా ఉంటాడు మంచి అంటే సిద్ధార్థ్ రాయ్ చూడండి. స్టోరీ ఏంటంటే అదే అన్న, ప్రేమలో ఫెయిల్ అయిపోయి లాస్ట్లో అర్జున్ రెడ్డి ఇలా తయారైపోయి మళ్ళీ ఒక మంచి ఎండింగ్ ఉంటుంది అంతే అన్న స్టోరీ. కానీ ఆ స్టోరీ చూపించే విధం అయితే సూపర్ ఉందన్న. సిద్ధార్థ్ రాయ్ అద్రిపోయిందన్న. అందరూ వచ్చి చూడండి. బికాజ్ ఇది పక్కా యంగ్ యూత్కి అట్రాక్ట్ అవుతుంది. ఫ్యామిలీకి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ మూవీ ఈజ్ గుడ్. ఫ్యామిలీ మళ్ళీ ఎలా పెంచుకున్నామని డౌట్ పడతారు, చూడకండి. ఫ్యామిలీ అయితే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వచ్చి చూడండి, అది ఆ స్టెప్స్ వాడుకోండి. దట్ ఈస్ వాట్ ద సిద్ధార్థ్ రాయ్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్. లాజిక్ వర్సెస్ ఎమోషన్. ఈ మూవీ ఎందుకు బెస్ట్ మూవీ అని చెప్పానంటే, ఎక్స్ట్రీమ్ లాజిక్ మంచిది కాదు, ఎక్స్ట్రీమ్ ఎమోషన్ కూడా మంచిది కాదు. బ్యాలెన్స్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ని బ్యాలెన్సింగ్ అన్నీ టేస్ట్ చేస్తూ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఎక్స్ట్రీమ్ ఎమోషన్ చూడండి, మీరు చూస్తూ ఉంటారు సినిమాలో. ఎక్స్ట్రీమ్ లాజిక్ వెళ్తే ఆయన ఎప్పుడు కూడా చనిపోలేదు. అంటే ఆ సినిమా లాస్ట్లోని ఆ హీరో లేడనమాట. అదే ఎమోషన్లో చూసుకుంటే ఎమోషన్ కంప్లీట్గా బ్యాలెన్స్ తప్పి తన హీరో కూడా ఒక యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు లాస్ట్లో. అంటే దట్ ఈస్ ద క్లోజ్ ఆఫ్ ద మూవీ అనమాట. అంటే ఎమోషన్ కూడా బ్యాలెన్స్ చేసుకొని ఎప్పుడైతే మన లైఫ్లో ముందుకెళ్తామో అప్పుడు ఆ ఎమోషన్ ఎంజాయ్ చేస్తూ లాజికల్గా కూడా ముందుకెళ్తాం. బ్యాలెన్స్ మైండ్ సెట్లో లైఫ్ను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ మెసేజ్ యూత్కి చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఎవరైతే ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏదైతే ఒక పాయింట్ ఉందో ఆ పాయింట్ వరకు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ పాయింట్ దాటితే ఏం జరుగుతుంది, మన లైఫ్ ఏం జరుగుతుంది అనేది ఒక మెసేజ్ మూవీ. అందుకే దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ అని చెప్తాను నేను దీనికి. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.